హాయ్ బిగోష్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను థైరాయిడ్కి అయోడిన్కి ఉన్న రిలేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఈ థైరాయిడ్కి అయోడిన్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, అందరూ థైరాయిడ్కి మంచి ఫుడ్ అనుకుంటున్న ఒక ఫుడ్, అది థైరాయిడ్కి ది వర్స్ట్ ఫుడ్ అనమాట. ఆ ఫుడ్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మనము అయోడిన్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో అయోడిన్ అనేది మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది మన దగ్గర ఉంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ మనకి అయోడిన్ ద్వారానే వర్క్ అవుతుంది. సో ఎందుకు అంటే థైరాయిడ్ మనకి హార్మోన్ రిలీజ్ అవ్వడానికి T3 T4 అనే 2 హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ 2 హార్మోన్స్ ఎవరి ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి, ఎవరి వల్ల ప్రొడ్యూస్ అవుతాయి అంటే థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. మరి ఎవరు ఇనిషియేట్ చేస్తారు అంటే అయోడిన్ అనే కాంపోనెంట్ దాన్ని ఇనిషియేట్ చేస్తుంది. సో అయోడిన్ అనేది ఉంటేనే మనకి T3 T4 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో మనం అయోడిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, మన బాడీలో మనం అయోడిన్ సరిగా తీసుకోవట్లేదు అంటే T3 T4 అనేది ప్రొడ్యూస్ అవ్వవన్నమాట. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్స్ సరిగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే మనకి హైపోథైరాయిడిజం వస్తుంది. సో ఈ హైపోథైరాయిడిజం ఏంటి అంటే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. బాడీ మెటబాలిజం కూడా చాలా స్లో డౌన్ అయిపోతుంది. సో వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. సో ఎక్కువగా లావ్ అయిపోతూ ఉంటారు, వీక్గా ఉంటారు, వెయిట్ గెయిన్ ర్యాపిడ్గా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అయోడిన్ లోపం వల్ల జరుగుతాయన్నమాట. సో ఒకవేళ అయోడిన్ మరీ ఎక్కువగా తీసుకున్నట్లయితే దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఎక్సెస్గా అయోడిన్ తీసుకున్నారనుకోండి, అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే హైపర్ థైరాయిడిజం వస్తుంది. హైపర్ థైరాయిడిజం ఏంటి అంటే హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, మీ బాడీ మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది, బక్కగా అయిపోతారు. సో ఇలా ఒకవేళ అయోడిన్ ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అయోడిన్ అనేది మన బాడీకి కరెక్ట్గా రీచ్ అయ్యేలా ఉండాలి. సో ఒకవేళ మీరు అయోడిన్ ప్రాపర్గా తీసుకోవట్లేదు అంటే చిన్నపిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఎందుకు అంటే మనకి థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా ఇంపార్టెంట్. సో పిల్లల్లో ఆ హార్మోన్ డెఫిషియన్సీ వచ్చింది అంటే బ్రెయిన్ ఫాస్ట్గా డెవలప్ అవ్వదు. సో పిల్లల్లో ఏమంటారు ఆటిజం లాంటిది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెంట్ విమెన్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ప్రాపర్ అమౌంట్లో అయోడిన్ మీ బాడీలోకి వెళ్ళట్లేదు అంటే పుట్టబోయే బిడ్డకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే అబ్నార్మాలిటీస్తో పుడతారనమాట. సో అలాంటి ఇష్యూస్ అన్నీ దీంతో స్టార్ట్ అవుతాయి. సో అందుకనే అయోడిన్ ఉన్న ఫుడ్ తినండి. అలా అని చెప్పి అయోడిన్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకండి. తీసుకోవాలి, ఇట్ హ్యాస్ టు బీ ఇన్ లిమిట్. అండ్ మన బాడీకి ఒక రోజుకి ఎంత కావాలో ఆ లిమిట్లో తీసుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఫుడ్ దాన్ని అందరూ కూడా ఇది థైరాయిడ్కి మంచి ఫుడ్ అనుకుంటారు, కానీ అది మంచిది కాదు. సో ఆ ఫుడ్ ఏంటి అంటే సోయ్ ప్రోడక్ట్స్. సోయా నుంచి వచ్చే అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇలాంటివే. సో సోయా అనేది అసలు మనకి మంచిదే కాదు. ఎందుకు కాదు అంటే సోయ్ ప్రోడక్ట్స్లో ఏంటి అంటే వీటిని తీసుకుంటే మనకి T3 T4 హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో T3 T4 హార్మోన్ ప్రొడక్షన్ తగ్గింది అంటే మనకి హైపోథైరాయిడిజం ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని ఈ సోయ్ ప్రోడక్ట్స్ ఏవైతే టోఫు కానీ సోయాబీన్ కానీ ఈ సోయా ఎందులో కలిస్తే అందులో ఈ సోయా చంక్స్ కానీ వీటన్నిటిలో కూడా మనకి ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గించే ఇది ఉంటుందన్నమాట. సో థైరాయిడ్ హార్మోన్ తగ్గుతుంది అంటే బాడీ మెటబాలిజం తగ్గిపోతుంది, వెయిట్ పుట్ ఆన్ అవుతాము, అండ్ అట్ ద సేమ్ టైం హైపోథైరాయిడిజం వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం సోయ్ ప్రోడక్ట్స్ అనమాట. సో కొంతమందికి సోయా ఎలర్జీ ఉంటుంది చూడండి, వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్. అసలు ఒకవేళ వాళ్ళకి థైరాయిడ్ ఉంది, సోయా ప్రోడక్ట్స్ ఎలర్జీ ఉందనుకోండి, అసలు వాళ్ళకి జీవితంలో థైరాయిడ్ ఇష్యూస్ మళ్ళీ బ్యాక్ రావు, ఎందుకంటే వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ థైరాయిడ్ ఇష్యూస్ అనేవి మనకి కొన్ని కాంపోనెంట్స్ తీసుకోవడం వల్ల కూడా స్టార్ట్ అవుతాయి. కొంతమంది పేషెంట్స్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు, హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ అలాంటి కాంపోనెంట్స్ని అసలు తీసుకోకూడదు. సో ఇలా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కొన్ని ప్రోడక్ట్స్లో ఇది కూడా ఒకటి. సోయ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా థైరాయిడ్ పేషెంట్స్కి మంచిది కాదు. సో ఈ కాంపోనెంట్స్ని మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఈ కాంపోనెంట్స్ని అవాయిడ్ చేసినట్టయితే థైరాయిడ్ అనేది మనకి కంట్రోల్లో ఉంటుంది అనమాట.
సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.